నిజానికి యునెస్కో గుర్తించింది భగవద్గీతని అని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే మనకేదో వార్త కావాలి. ఇప్పుడు నీ తల్లి గొప్పతనం, నీ దేశం గొప్పతనం, ఇంకో దేశం అది నువ్వు తెలుసుకోకుండా ఇంకో దేశం ఏదో పొగిడితే ఓహో మన దేశం ఎంత గొప్పదనమాట అనుకునే ఖచ్చితంగా ఎంతో కొంత లోయర్ స్థితిలో ఉన్నాం. భగవద్గీత చెప్పింది సాక్షాత్తు పరమాత్మ, ఆయన చెప్తే శాసనం, ఆయన చెప్పింది ధర్మం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. వ్యాసుడు కంటే, శ్రీకృష్ణ పరమాత్మ కంటే, ఆదిశంకరాచార్యుల కంటే, వీళ్ళకంటే ఈ యునెస్కో ఏమీ చాలా గొప్పదని కాదు. ఇవాళ వచ్చిన వార్తకి సమాజంలో ఎంతో కొంత చైతన్యం ఉంది. ఓహో ఇది గుర్తించిందనమాట. దీన్ని మనం ఒక రకంగా పాజిటివ్గా కూడా మనం ఆలోచిస్తే యునెస్కో గుర్తింపు పొందిన తర్వాతే భగవద్గీతలో ఏముందో తిరగేసే మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. అలా మనం పాజిటివ్గా ఆలోచిస్తే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా భగవద్గీత తెలియని వాళ్ళు ఉంటారు. యునెస్కో అంటే తెలిసిన వాళ్ళు, భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఉంటారు న్యాచురల్గా. వాళ్ళు యునెస్కో గుర్తించిందంటే చిన్న విషయం కాదురా. అంటే ఆ మధ్యన మీకు నాసా క్రీస్తు పూర్వం 3012లో శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది అని డేట్ ప్రకటిస్తే మొత్తం అన్ని పత్రికల్లో ప్రధానంగా దాని హెడ్డింగ్లు పెట్టినాయి, శ్రీకృష్ణుడి జననం నిజమే అని. అండ్ నీకు ఎవడొక డౌట్ ఉందన్నమాట. ఇవన్నీ కథలు, శ్రీకృష్ణుడు లేడు రాముడు లేడు అనుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళకి కన్ఫర్మేషను నాసా చెప్తే కానీ అర్థం కాదు. సో ఆ మార్గంలో తీసుకుంటే ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు నిజానికి ఏంటంటే భగవద్గీత, నేను ఎప్పుడు జనరల్గా చెప్తుంటాను, గిన్నీస్ బుక్లోకి ఎక్కిన భగవద్గీత గ్రంథం రా, గిన్నీస్ పుస్తకం. గ్రంథాన్ని తీసుకెళ్ళి ఏ బుద్ధి తక్కువ విధమైన పుస్తకంలో చేరుస్తాడు రా. నేను ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, ఇది మీరు చేస్తున్నది గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికి ప్రయత్నమా అని అడిగాడు ఒకడు. అప్పుడు చెప్పాను, గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు అని చెబుతూ, గిన్నీస్ గ్రంథం కాదు, గిన్నీస్ పుస్తకం. అది 1 సంవత్సరంతో ఎక్స్పైర్ అయిపోతుంది. అందులోకి ఎక్కినవాడు తర్వాత సంవత్సరం వాడిని ఎవరు తలుచుకోరు. పైగా అందులోకి ఎక్కేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ముక్కుతో ఫ్లూట్ ఊదేవాడు, అదే కుంటుకుంటూ అతను తిరుపతి మెట్లెక్కాడని ఒకడు, ఇంకో 100 అడుగుల దోశ విజయవాడలో ఒకడు వేశాడు అని ఒకడు. అవన్నీ కామెడీలు అనమాట. ఇవన్నీ మీసాలతో బుల్డోజర్లు లాగటం, జీవితాంతం గోళ్లు పెంచుకోవటం. వాళ్ళ పక్కన భగవద్గీత పుస్తకం పట్టుకుని నేను నిలబడాలా భగవద్గీత గ్రంథం పట్టుకుని దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అని. అవన్నీ ఏంటంటే ఒక కామెడీ. నీకంటే నువ్వు ఎక్కే పుస్తకం చాలా ఎక్కువని ఫీల్ అవ్వటం వల్ల, ఆ పుస్తకం కంటే భగవద్గీత తక్కువని ఫీల్ అవ్వడం వల్ల నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. అట్లాగే యునెస్కో గుర్తించిందంటే యునెస్కో జన్మధన్యం అని అర్థం. యునెస్కో జన్మధన్యం అని. ఎందుకంటే యునెస్కో నిన్నగాక మొన్న పుట్టింది. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని ఈ మధ్యన వచ్చే యునెస్కో గుర్తిస్తే ఏమిటి, గుర్తించకపోతే ఏమిటి? కానీ గుర్తించిన నేపథ్యంలో ఎందుకు గుర్తించిందని ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్గా అంటే ఈ దేశపు అస్తిత్వం కాబట్టి, ఈ దేశపు జ్ఞాన భాండాగారం భగవద్గీత. అసలు ముందు మనం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో సర్వ మానవాళిని ఉద్దేశించి చేసిన హితోపదేశం, మహిమోపదేశం, కర్తవ్యబోధ భగవద్గీత. దాని గురించి ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ మల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ ఈ పుస్తకం చదివి, గ్రంథం చదివి, ఇంతకు మించిన కర్తవ్యబోధ ప్రపంచంలో ఇంకొకటి లేదు, ఇది మతాతీతమైన గ్రంథం అని ప్రశంసించబడిన గ్రంథం. ఈ ఉపదేశాన్ని మతాతీత గ్రంథం అన్న ఇప్పటికీ దీన్ని ఒక మతానికి ఆపాదించే అది దురదృష్టం. మనం అందులోకి వెళదాం. అసలు ముందు అంతటి ప్రపంచంలో ఎవడు కొత్తగా దాన్ని ఇదేమిటో భగవద్గీత పేరుతో వాళ్ళు కొత్తగా మార్కెట్లో ఏదో కనిపించింది అని అనుకునేవాడు తిరగేసినా కూడా వాడిని ఇన్స్పైర్ చేయగలిగే గ్రంథం కాబట్టి ఇంతటి ఉత్కృష్టమైన బోధని ప్రపంచంలో సర్వమానవాళికి అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి ముందు ఒక నమస్కారం చేసి ప్రార్థిద్దాం.